హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఈరోజు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్, బ్లౌజు కటింగు అండ్ స్టిచ్చింగ్. ఆల్రెడీ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చేసి ఉన్నదాన్ని మనకి అదే డీప్తో పెట్టేస్తే కనుక షోల్డర్ జారిపోతుంది. కాబట్టి ఎలా అనేది ఈ వీడియోలో చూడండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కొడితే కొత్త వీడియోలు కూడా మీకోసం కామెంట్ సెక్షన్లో అడిగితే చేస్తామండి. ముందుగా హ్యాండ్స్ ఇలా చివర్లు కటింగ్ చేసుకొని పొడవు కోసం ఈ విధంగా మార్క్ చేసుకున్నానండి. ఎల్బో హ్యాండ్ వచ్చేసి 10 ఇంచెస్ పొడవు, 10 ఇంచెస్ పొడవుకి ఈ విధంగా మార్క్ చేసుకొని 3 ఇంచెస్ వచ్చేసి చంక కోసం ఇలా మార్క్ చేసుకున్నాను. ఈ 3 గుర్తులు మనం పెట్టుకుంటే బండ గుర్తుల కింద హ్యాండ్ ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి. చేతులు వచ్చేసి 12 ఇంచులు, పైన 2.5కి చంక కరువు కోసం ఇలా మార్క్ చేసుకుంటే ఎల్బో హ్యాండ్ ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. ఇలా హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత చంక దగ్గర అతుకులు పడుతున్నాయండి. చంక దగ్గర నాటు పెట్టేసుకొని ఎదర లోతు భాగం చంక లోతు ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను. ఎదర పార్ట్ కొంచెం నాటు పెట్టుకుని కటింగ్. ఇప్పుడు ఇది ఆల్రెడీ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ నెక్ కాబట్టి నెక్ అయితే కనుక మనం కటింగ్ చెయ్యము. ఓన్లీ మార్క్ చేసేసి షోల్డర్ ఎంత ఉందో, నెక్ విడ్త్ ఎంత ఉందో, నెక్ డీప్ ఎంత ఉందో మార్క్ చేసేసి ఉంచేస్తాం అన్నమాట. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 అండి. షోల్డర్ వచ్చేసి 11. ఇలా చంక 6 ఇంచులకి మార్క్ చేసుకొని 1 ఇంచు ఇలా చంక కరువు గీసుకున్నాను. షోల్డర్ 3 ఇంచెస్ తీసేసి నెక్ 10.5 వచ్చిందండి. నెక్ భాగం ఎంత వచ్చిందో ఇలా మార్క్ చేసుకున్నాను. ఈ బ్లౌజు నడుము లూజ్ ఆధారంగా కాబట్టి మనకి నడుము భాగం వచ్చేసి 32 వచ్చిందండి. నడుము లూజ్ 32 అయితే డివైడెడ్ బై 8 ఇంచెస్ ఇలా నడుము దగ్గర మార్క్ చేసుకొని 1 ఇంచు డాట్ కోసం, 2 ఇంచులు ఖర్చు కోసం ఇలా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. డాట్స్ కోసం ఇలా 4 ఇంచెస్కి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఇలా మార్క్ చేసుకున్నాను. నెక్ వచ్చేసి 2.5. షోల్డరు సైడ్ పార్ట్ చంక ఇలా కటింగ్ వేసుకున్నానండి. ఇదే ప్యాటర్న్ని క్రాస్గా ఇలా బ్యాక్ పార్ట్ని క్లాత్ పైన ఇలా వేసుకొని మనకి ఎదర చెస్ట్ పార్ట్ ఎంత వచ్చిందో చూసుకొని ఇలా మార్క్ చేసుకున్నాను. షోల్డరు చంక సైడ్ నడుము కూడా మొత్తం ఆది ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఎట్లా కటింగ్ చేసుకున్నామో అలా వేసేసుకొని నెక్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. ఫ్రంట్ నెక్ ఇలా మార్క్ చేసుకున్నాను నేను. ఫ్రంట్ షేప్ బెల్ట్ దగ్గర వరకు వచ్చేసి 14 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని హుక్స్లు పట్టీ దగ్గర 5 ఇంచెస్కి, నడుము వైపు 6 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ కొంచెం క్రాస్గా ఇలా తీసుకుంటే షోల్డర్ జారకుండా ఉంటుంది. 2.5కి ఉక్సులు పట్టీ దగ్గర 5 ఇంచెస్కి చంక దగ్గర నుండి చూసుకొని 3.5కి చంక భాగం డాట్ వచ్చేలాగా ఇలా అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఫ్రంట్ షేప్ డాట్ కోసం 2.5 ఇంచెస్కి ఇలా పెట్టుకొని 2 ఇంచెస్ 3 ఇంచెస్ పొడవు చొప్పున 2 ఇంచెస్ డాట్ వెడల్పు చొప్పున ఇలా అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది.
పైన పార్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఏదైతే ఉందో అది ఇప్పుడు కటింగ్ అయితే మనం చేసుకుందాం. హ్యాండ్ పార్ట్ ఇలా వచ్చింది. వర్క్ ఎలా అయితే ఉందో కరెక్ట్గా మిడిల్లో వచ్చిందా లేదా అని చూసుకొని ఇలా అయితే కనుక వేసుకొని, ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం లైనింగ్కి మళ్ళీ క్లాత్ అతుకులు పడుతుంది కదండి, అందుకని ఇలా అయితే కనుక ఉంచేసుకున్నాను. పై క్లాత్ అతుకులు పడకుండా లైనింగ్ క్లాత్ అతుకులు పడేలాగా ఇలా ఉంచుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ వర్క్ కరెక్ట్గా ఉందో లేదో, మిడిల్లో ఉందా లేదా అన్నది చూసుకొని, మనకి నెక్ డీప్ నెక్ బ్రాడ్ ఎంత ఉందో ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. మనకి నెక్ బ్రాడ్ అయితే కనుక 1/2 ఇంచు డాట్ లాగా పట్టేసుకుంటే షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా సరిపోతుంది. ఎలా మార్కింగ్ చేసిన విధంగా సైడ్స్ హెడ్ చంక కూడాను ఇలా నేను కటింగ్ అయితే కనుక చేసుకుంటున్నాను. హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం అతుకులు లేకుండా ముందు ఒక పార్ట్ అయితే కనుక నేను ఇలా వేసుకొని కటింగ్ చేసుకున్నాను. ఇంకొక వైపు వేసుకొని కటింగ్ చేసుకుంటాను. షేప్ బెల్ట్ కూడా ఇలా తీసేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.